మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములోంచి విడుదల పొందిన తరువాత వారు ఇంచుమించుగా 43 చోట్ల వాళ్ళు బస చేసినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఈ 43 చోట్లలో ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతము పారాను అరణ్యం. పారాను అరణ్యములో వాళ్ళు దిగారు. పారాను అరణ్యములో దిగిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడు ప్రియులారా మోషే గారితో మాట్లాడుతున్నాడు. యెహోవా ఎలాగూ మోషేతో సెలవిస్తున్నాడు. ఏమనంటే, మోషే, నేను మీకు అనుగ్రహించబోతున్నా, నేను మీకు స్వాధీనపరచబోతున్నా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమును వేగు చూచుటకు ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రకర్తల్లో నుండి 12 గోత్రాల్లో నుండి ప్రాముఖ్యమైన వ్యక్తులను, ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్క వ్యక్తిని 12 మందిని ఏర్పాటు చేసి ఆ కనాను దేశమును వేగు చూచుటకు పంపించు అన్నారండి. ఆ పంపించేవారు ఎవరై ఉండాలి అనే అనుభవాన్ని మనం బైబిల్లో చదివితే ప్రధానుడై ఉండాలా. అల్లరి చేసేవాడిని పంపించొద్దు, తమాషాలాడేవాడిని పంపించొద్దు. ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలా. ఆ 12 మందిలో ఒక్కొక్కరు కూడా ఆ గోత్రములో ప్రధానుడై ఉండాలి. అట్లాంటి వ్యక్తుల్ని 12 మందిని ఏర్పరిచి వేగు చూచి వచ్చుటకు కనాను దేశానికి పంపించమన్నాడు. అట్లాగే దేవుడు చెప్పినట్లుగా నాయకుడైన మోషే గారు పంపిస్తూ వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులారా మోషే గారు చెప్పారు, అక్కడ ఏం పండుతాయో ఆ పంటలన్నీ తీసుకురండి. అక్కడ గుడారాల్లో ఉన్నారో, బిల్డింగులు కట్టుకున్నారో, పెద్ద పెద్ద మిద్దెలు వేసుకున్నారో, వాళ్ళ నివాసాలు ఏ విధంగా ఉన్నాయో చూసిరండి అని పంపించారండి. సంఖ్యాకాండములో 13వ అధ్యాయములో మనం చూస్తుంటే 23వ వాక్యంలో మనం చదువుతుంటే, వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మలు కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. అక్కడి నుంచి ఏం తెచ్చారు వీళ్ళు? ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి ఒక కర్రలో ఆ కొమ్మను నిలబెట్టి ఇద్దరేసుగా మోసుకుని దండితో మోసుకొచ్చారని రాస్తుంది బైబిల్లో. అంటే ద్రాక్ష చెట్టు పండ్లు తెచ్చారు. రెండవదిగా అంజూరపు పండ్లు తెచ్చారు. మూడవదిగా దానిమ్మ పండ్లు తెచ్చారు. ద్వితీయోపదేశకాండములో మనము ప్రియులారా 8వ అధ్యాయము 7 నుండి కొన్ని 10 వరకు చదివితే చక్కటి విషయాలు అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. చదువుదాం. నీ దేవుడైన యెహోవా ఇదిగో ఈ పాలు తేనెలు ప్రవహించు దేశములో, ఈ మంచి దేశములో నిన్ను ప్రవేశపెట్టబోతున్నారు. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారుచున్న ఊటలు అగాధ జలముల గల దేశము. గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 అనుభవాల గురించి, ఆ దేశములో కొండలు లోయలు కలిగిన దేశము, లోయలోని జలములు పారుచున్న ప్రవహిస్తున్న దేశము, అది మిక్కిలి మంచి దేశము. గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు,
దానిమ్మ పండ్లు గల దేశము. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యన 2005 సంవత్సరంలో యెరూషలేముకు వెళ్ళాం దైవజనులు యేసన్న గారితో పాటు. నేను ఇంకా చాలామంది సేవకులు, ఒక ఇంచుమించు 43 మంది వెళ్ళాం. ఆ దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశం అని చెప్పారు కదా. నేను ఇంకొక పాస్టర్ గారు, అన్నా ఈ దేశంలో పాలు తేలు ప్రవహిస్తారని చెప్పారు కదా, మరి పాలు తేలు ఎక్కడున్నాయి అని హోటల్లో 5 స్టార్ హోటల్లో మేము నివాసం చేస్తున్నాం. ఆ పాస్టర్ గారు నేను అడిగితే, పాస్టర్ గారు, మోషే గారు, ఇక్కడ పాలు ఉంటాయి, తేనె ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో మనం అడుగు పెట్టాం కనుక ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అదిగో పాలు వేడివేడిగా అక్కడ ఉన్నాయి, ఇగో తేనె ఇక్కడ ఉంది, ఈ రెండు కలుపుకు తాగుదామా అని అంటే తాగుదామని 2 గ్లాసులు తాగాం. అది పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశం. ఆమేన్, హల్లెలూయా. అంటే పాలు తేనె అంటే అర్థం ఏంటంటే, పాలు నీతికి సాదృశ్యం. పాలు తెల్లగా ఉంటాయి, జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. కంట్లో వేసుకున్నాం అనుకో, ఇక నీకు లాంగ్ లైఫ్, ఇక లాంగ్ టర్న్ అనమాట, ఇంక చూపు కనపడదు. పాలు దేవుని వాక్యానికి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, ఆయనలో పొరపాటున తల వెంట్రుకంత అవినీతి అయినా కనబడదు, అంత పరిశుద్ధుడైన. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన కనుచూపులు ఎట్లాంటివో తెలుసండి, అగ్ని నేత్రములు. ఆయన కన్నులంట దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనవి. ఎంత గొప్ప మాట అది. అసలు ఆ మాట చదువుతుంటేనే మన ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. కలరా శబాలా బాషబాలా. దుష్టత్వమును, పాపమును, అవిధేయతను చూడలేనంత నిష్కలంకమైనది నా ప్రభు యొక్క చూపులు. అట్లాగే మరొక కోణంలో చూస్తే ఆయన చల్లని చూపులు గలవాడు. హల్లెలూయా. కనికర స్వరూపుడు. ఆ పాలు తేలు ప్రవహించే దేశములో పరిశుద్ధులైన ఇశ్రాయేలు ప్రజల్ని, పాత నిబంధన పరిశుద్ధులను ప్రవేశపెట్టుట కొరకై ముందుగా 12 గోత్రాల్లో నుండి 12 మందిని ఏర్పాటు చేసి పంపించమని దేవుడు చెప్పినట్టుగా పంపించాడు. అక్కడి నుండి ద్రాక్ష చెట్టు ఒక గెల, అలాగే అంచురు పండ్లు, దానిమ్మ పండ్లను వాళ్ళు తీసుకొచ్చారు. ఈ తీసుకువచ్చిన 12 మందిలో 10 మంది అంటారు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆజానుబావులు. మోషే గారు, ఆ దేశంలో ఉన్న ప్రజలు కొండ జాతి ప్రాంతవాసులు, నెఫీలీలు. వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతలుగా కనబడుతున్నాం, నల్లులుగా కనబడుతున్నాం. ఆ దేశమును స్వతంత్రించుకోనడం అసాధ్యము అంటారు 10 మంది గోత్రకర్తలు, 10 మంది వ్యక్తులు వెళ్ళి చూసి వచ్చిన వారిలో. అయితే 2 ఉన్నారండి, వాళ్ళు యెహోషువ, కాలేబు. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు ఒకరు చెప్పండి. ఏమో. కాలేబు ఏ గోత్రానికి చెందినవాడు? ఎవరు చెప్పారు? యూదా గోత్రానికి చెందినవాడు. యూదా అనగా స్తుతించే వ్యక్తి. మరి యెహోషువ ఏ గోత్రానికి చెందినవాడు? ఎఫ్రాయిము గోత్రీకుడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. అంటే అభివృద్ధి గల కుటుంబంలో జన్మించిన వాడు ఈ చూసొచ్చిన వ్యక్తి. దేవుని స్తుతించే కుటుంబంలో పుట్టినవాడు చూసొచ్చిన వ్యక్తి. 2 వ్యక్తులు, ఒకడేమో స్తుతించే వ్యక్తి, రెండవదిగా అభివృద్ధి చెందుతున్న కుటుంబంలో పుట్టినవాడు. వీళ్ళిద్దరూ ఏమంటారంటే, యెహోవా మనయందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ దేశమును మనం స్వతంత్రించుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళిద్దరి విషయంలో
ఇంకొక అనుభవాలు ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, కాలేబు అనగా కుక్క అని అర్థం. కుక్కకి దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమునకు సాదృశ్యం. కుక్కకి అంత బిస్కెట్ పిక్కు పెట్టామనుకోండి, ఆ కుక్క ఏం చేస్తాడంటే బిస్కెట్ మొక్క పెట్టిన వ్యక్తి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక బిస్కెట్ ఇస్తాడని. ఎంత విశ్వాసం చూడండి. నేను ఒక న్యూస్లో చూశాను, ఒక యజమాని కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి, ఎంత విశ్వాసమో. పెంచుకుంటా ఉంటున్న ఆ యజమానుడు రోజు ఇంచుమించు ఒక 200 కిలోమీటర్ల ట్రైన్లో ప్రయాణం చేసి జాబుకి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి మళ్ళా వస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు కుక్కను తీసుకెళ్ళడం కాదు, అదే వస్తుంది కూడా. రైల్వే స్టేషన్కి ఇంటికాడ నుండి వచ్చి యజమానుడు రైలు బండి ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వచ్చే వరకు స్టేషన్ దగ్గరే ఉంటుంది. నా యజమానుడు డ్యూటీకి వెళ్ళాడు, మరలా వస్తాడు, నేను నా యజమానుడు కలిసి ఇంటికి వెళదాం అని అక్కడే ఉంటుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒక రోజున అలాగే రోజు ప్రయాణం చేస్తున్నాడు, సహజం చేస్తున్నారు. ఈ కుక్క, ఈ యజమానుడు కలిసి జీవిస్తున్నారు. చక్కగా పంచపరమాణాలు కుక్కకు పెడుతున్నాడు. ఆ పోషక విలువలైన పదార్థాలు ఆ శునకానికి పెడతా వస్తున్నాడు. ఏమండి, అంతగా వీళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫెలోషిప్. ఎంత ప్రేమ అంటే ఆ కుక్కకి యజమాని మీద, ఆ ప్రేమను మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినాలి. ఒక రోజున రోజు వెళుతున్నట్లుగా రైలు బండి ఎక్కి జాబుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన చరిత్ర ఏంటంటే ఇక తిరిగి రాలా. కారణం ఏంటంటే ఎక్కిన ఒక 20 నిమిషాలకి సడన్గా హార్ట్ పెయిన్ వచ్చేసి ఆ జాబుకి వెళ్ళిన యజమానికి రైలు బండిలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేస్తారు, పక్క స్టేషన్లో దింపేసి ఆయన ఒక పెట్టెలో పెట్టేసి ఆయన ఐడెంటిటీ కార్డు చూసి అడ్రస్ కనుక్కొని ఆ పెట్టి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆర్పిఎఫ్ పోలీస్ వారు, డిపార్ట్మెంట్ వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ కుక్క ఏం చేస్తుందంటే, నా యజమాని డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా వస్తాడని ఎదురు చూస్తుంది. 1 రోజు అయ్యే, 2 రోజులు అయ్యే, 3 రోజులు అయ్యే, ఇంచుమించు 40 days, 40 రోజులు చూస్తూనే ఉందండి. తిండి తినట్లా, ఆహారం తీసుకోవట్లా, అలాగే ఎండిపోయి జీవోత్సవంలాగా రైల్వే స్టేషన్లో నా యజమాని వచ్చే బండిని, వెళ్ళే బండి దిగుతాడేమో నా యజమాని చూస్తానే ఉందండి. ఎంత విశ్వాసమో చూడండి. ఎవరో చెప్పారంట ఆ చనిపోయిన యజమాని భార్యకి, మీ కుక్క పిల్ల రైల్వే స్టేషన్లో 40 రోజుల నుంచి అలాగే ఉందండి, ఆహారం తీసుకోవట్లేదు, మేము పెట్టుతున్నా అంటుంటే ఆవిడ వెంటనే ఆ యజమానురాలు వచ్చి, ఏమండి ఆ కుక్క పిల్లని తల మీద అలా సరిసి, యజమానుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, మనం ఇంటికి వెళ్దామని తీసుకెళ్తుంటే కన్నీళ్ళు వెడస్తుందంట. ఎంత విశ్వాసమో చూడండి. అందుకే పెద్దోళ్ళు అంటారు, ఒరే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదురా అంటారు కొంతమందిని చూసి పెద్దోళ్ళు. మీరు విన్నారు లేదు, నేను చాలాసార్లు విన్నా పెద్దోళ్ళు అంటుంటే. ప్రియులారా, విశ్వాసానికి గుర్తు కాలేబు అనగా, అంటే విశ్వాసముతో నిశ్చయముగా యెహోవా మన యందు ఆనందించిన యెడల, మోషే గారు ఆ దేశములో మనల్ని ప్రవేశపెట్టునుగాక అంటున్నాడు ఆయన. నిజానికి వారు నెఫిలీలు, ఆజానుభావులే, బలవంతులే. మన వల్ల ఆ కార్యం జరగదు, మన వల్ల ఈ కార్యం నెరవేర్చబడదు, దేవుడు వల్ల జరుగునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసపు ఒప్పుకోలు కాలేబు వలె నీ విశ్వాసంతో ప్రతి కార్యమును చెప్పాలి. ఎఫ్రాయిము అనగా దేవుడే నన్ను రక్షించునుగాక. యెహోషువ అనగా అర్థం ఏంటి? యెహోషువ అనగా అర్థం ఏంటి? దేవుడు, యెహోవాయే నాకు రక్షణ, అంటే దేవుడే నన్ను రక్షించునుగాక. ఆ నెఫీల్ ఎంత నా దేవుని ముందు, దేవుడు నన్ను రక్షిస్తాడు కదా అనే నమ్మకంతో ఈ యెహోషువ, కాలేబుకేమో విశ్వాసం, యెహోషువకేమో దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకత్వంతో వీళ్ళిద్దరూ పట్టుదల కలిగి, ఏమాత్రము సందేహము లేకుండా, మోషే గారు ఇదిగో యెహోవా మన యందు ఆనందించినలా, ఏమండి ఆయన పాలు తేలు ప్రవహించు దేశములో మనల్ని అడుగు పెట్టించునుగాక.
ఆమేన్. ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడు? బైబిల్లో మనం అనేక సంగతులు చదువుతాం. ఎలాగ ఆనందిస్తాడు ఆయన? యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిస్మిస్తున్నారు. అనేకులు బాప్తిసాలు పొందుతూ ఉన్నారు. అప్పుడు అరణ్యములో నుండి నడిచి వస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దర్శనంలో చూస్తున్నాడు యోహాను గారు. చూసి ఆయన వస్తున్నట్టుగా గమనించిన వాడై ఒక మాట సంబోధిస్తున్నారు యోహాను దైవజనులు. ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్న వెంటనే ఆయన ఒడ్డుకు వచ్చేసారు. యోహాను, నాకు బాప్తిస్మమి అంటాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయ్యా, నీ చెప్పులు మొయ్యటానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా, అర్హత కలిగిన వాడు కాదయ్యా. నీ దగ్గర బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా దగ్గర బాప్తిసం పొందటం ఏంటయ్యా? నీ చెప్పులు మొయ్యటానికి కూడా నేను యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని. నీ కాలు గోరు కూడా నేను మరి ఆ పోలిన వాడిని కాదా? ఏంటి సంగతి అంటే యేసయ్య అంటారు, నీతి యావత్తు ఇప్పటికి ఇలాగున జరగనిమ్ము అంటాడు. వెంటనే యేసయ్య బాప్తిసం పొందారు. పొందిన వెంటనే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్ముడు పావురు ఆకారం వలె వచ్చి ఆయన భుజాల మీద వాలినట్టుగా కరుణామయుడు సినిమాలో చూసాం. సినిమా కాదు, అది వాక్యం. ఆ చరిత్ర ఆయన సినిమా తీశాడు కానీ వాక్యం అది. పరిశుద్ధాత్ముడు పావురు ఆకారం వలె వచ్చి వాలాడు. ఆకాశం తెరవబడింది. పరలోకము నుండి ఒక గంభీరమైన స్వరం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురును యేసు ప్రభుల వారును ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ యేసు ప్రభు రూపాంతరపు అనుభవాన్ని పొందాడు. ఏ చాకలి వాడు చలువు చేయలేనంత వస్త్రములు, ఆయన వస్త్రములు తక 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 మెరుస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తక 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 మెరుస్తున్నాయి. ఎప్పుడైతే ఆ దగ్గర దగ్గర మెరుస్తున్నాయి, ఆయన రూపాంతరాన్ని పొందాడో వీళ్ళు ముగ్గురు కూడా బోర్ల పడ్డారు శిష్యులు. ఆ తర్వాత దేవుడు పరలోకము నుండి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఆమేన్, హల్లెలూయా. ఈయన మాట వినండి. ఆయన మాట ఎక్కడ దొరుకుతుంది? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమై ఉన్న దేవుడే 2021 సంవత్సరం క్రితం కృప సత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు మన మధ్యలో నివసించటానికి, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయటానికి, పాప పంకిలమైన జీవితంతో కొట్టుకుపోతున్న ఆయన ప్రజలమైన మనల్ని, ఆయన మేపటి గొర్రెలమైన మనల్ని ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకొనుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడ్డారో వారు ఆయన పిల్లలు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలై ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. మనమందరము ఎవరమంటే క్రొత్త నిబంధన ఏమండి ఇజ్రాయేలు ప్రజలమై ఉన్నాం. మనమంతా ఎవరమండి? గాలోళ్ళం కాదు, దూలేలం కాదు, గద్దోళ్ళం కాదు. ఏమండి ఇంకేంటి? ఇంకా చాలా ఉన్నాయి. అయ్యి బాబోయ్, సంక్రాంతి పాడోళ్ళు, గాలోళ్ళు. అబ్బో, ఇంకా ఒక్కొక్కరు ఇంటి పేరు తలుచుకుంటుంటే నవాలో మరి ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఒక ఆయన ఇంటి పేరు, ఈ ఇంటి పేరు ఏంటంటే తోటకూరలండి. తోటకూర అంటే ఆయన ఇంటి పేరు. మరి మెంతుకూర ఎవరు మనకు అర్థం కాదు. మొత్తం మీద రకరకాల కులగోత్రాలు వచ్చి మనం వచ్చాం. అయితే మనం ఆ ఇంటి పేరు, ఈ ఇంటి పేరు, మన ఇంటి పేరేంటి? ఏమండి, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు సీవల తోట. హల్లెలూయా. మరి ఇంటి పేరేంటి?
మన ఇంటి పేరు యేసు రక్తం చేత కడగబడిన తర్వాత, యేసయ్య రక్తంలో కడగబడిన మనమంతా కూడా ఒక కుటుంబముగా సంఘం అనే శరీరములో చేర్చబడ్డాం. ఆమేన్. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ శిరస్సుకి కిరీటం క్రొత్త నిబంధన సంఘం భార్య. ఆమేన్. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. శిరస్సు సంఘానికి యేసయ్య. ఆ శిరస్సు కిరీటం ఎవరు? మనమే. క్రొత్త నిబంధన సంఘం, వధువ సంఘం. ఇది ఒక పునాది సిద్ధాంతం, ఇది ఒక ఉన్నత ఉపదేశ క్రమాలు. మనమందరము కూడా యేసు రక్తం చేత కడగబడి మనమంతా ఒక కుటుంబంగా తీర్చిదిద్దబడ్డాం. రకరకాల గోత్రాల నుంచి రావచ్చు. మీకు ఒక విషయం చెప్పాలా, సంఘములో బావమర్దులు ఉండరు, సంఘములో మేనమామలు ఉండరు, సంఘములో మేనత్తలు ఉండరు, మరదళ్ళు ఉండరు. ఇవన్నీ ఇంటికాడ. సంఘములో మనందరం కూడా ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ఆమేన్. అంటే అర్థం ఏంటి? మనం అందరము కూడా సహోదరి సహోదరులు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మనం అందరము కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు. అంతే. ఈ వరుస తప్ప వేరొక వరుస. ఓ పాస్టర్ గారు నన్ను ఒక 10 ఏళ్ల క్రితం అన్నాడు ఇదే ఊళ్ళో, పాస్టర్ గారు ఈయన ఎవరో తెలిసే మా అల్లుడండి అంటున్నాడు. నా ఎదురుకుండానే ఆడ అని అవుతున్నాడు అల్లుడు. పాస్టర్ గారికి అల్లుడండి నాకు అర్థం కాదు. ఇట్లాంటివి ఉండొచ్చా? సంఘములో ఉండకూడదు. సంఘము క్రీస్తు శరీరం. ఈ క్రీస్తు శరీరం అనే సంఘములో మనమంతా ఏమై ఉన్నామని బైబిల్ హెచ్చరిస్తుందంటే అవయవాలమై ఉన్నాం. నేను ఒక చెయ్యి అనుకోండి, మా కాలేబన్న ముక్కు అనుకోండి, మాస్టర్ గారి సేవ అనుకోండి, ఇంకొకళ్ళు పళ్ళు అనుకోండి, ఇంకొకళ్ళు కాళ్ళు అనుకోండి, ఇంకొకళ్ళు నోరు అనుకోండి, ఇంకొకళ్ళు కన్ను అనుకోండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం ఉన్నాం. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చెయ్యాలి. ప్రతి అవయవాన్ని కూడా శరీరము యొక్క అభివృద్ధి కొరకు దేవుడు ఈ శరీరములో ప్రతి అవయవాన్ని అమర్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనమంతా క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలం. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలైన పరిశుద్ధులు కనాను దేశాన్ని చూసి వచ్చారు. అక్కడి నుంచి ఏం తెచ్చారు? ద్రాక్ష చెట్టు గెలను, అలాగే కొన్ని అంజూరు పండ్లను, కొన్ని దానిమ్మ పండ్లను తీసుకొచ్చి నాయకుడైన మోషే గారికి చూపిస్తున్నారు. ఇప్పుడు మనము కూడా క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలం. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళి చూసి వచ్చారు. దేవుడు ఆ దేశానికి వాళ్ళు స్వాధీనపరచుకోవాలని, ఆ పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ముందుగా వేగుచూచిరమ్మని ఈ 12 మందిని పంపిస్తూ వచ్చాడు. అలాగే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనము కూడా ఆ పాలు తేళ్లు ప్రవహించు దేశానికి సాదృశ్యంగా ఉన్న ఆ పరమ కానానులో అడుగు పెట్టాలంటే నీలో నాలో ద్రాక్ష గెల అనుభవం ఉండాలి. ఆమేన్. నీలో నాలో అంజూరపు అనుభవం ఉండాలి. నీలో నాలో దానిమ్మ పండ్ల యొక్క అనుభవం ఉండాలి. ఈ 3 అనుభవాలు నీలో నాలో లేకపోతే పొరపాటున నీవు ఆ పరలోక పట్టణములో ప్రవేశించలేవు అనే సంగతి వాస్తవం. ఖచ్చితంగా ఈ 3 అనుభవాలు ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనలో ఒక కుటుంబముగా సంఘమనే శరీరములో అవయవాలుగా తీర్చిదిద్ద మనలో కొట్టొచ్చినట్లు కనబడునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షవల్లి అయిన ఏం పాటది? ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా పరిపాలన నీకై మైన ఫలము. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎవరమే? ఆ ద్రాక్షవల్లిలో ఉన్న తీగలం. ఇప్పుడు ద్రాక్ష చెట్టు అనుభవాల్లో ఉన్న అనుభవాలు, అంజూరపు పండ్లలో ఉన్న అనుభవము,
దానిమ్మ పండ్లలో ఉన్న అనుభవాలు మనము కలిగి ఉంటేనే పరలోకానికి వెళ్ళగలం. మరి మీరు కలిగి ఉన్నారో లేదో పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరుస్తున్నప్పుడు మీరు గమనించుకొనవలసిన సమయము ఆసన్నమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా యెహోవా మన యందు ఆనందిస్తేనే ఆ దేశంలో మనల్ని ప్రవేశపెడతాడు. కనుక ద్రాక్ష చెట్టు అనుభవం ఏమిటి అనే సత్యాన్ని మనం చూస్తుంటే, ద్రాక్షవల్లి, ద్రాక్ష పండు, ద్రాక్ష రసములు దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సంకేతము. ఆమేన్. ఇప్పుడు నీలో నాలో ఏముండాలి? సంతోషం ఉండాలి. డబ్బులుంటే కొంతమంది సంతోషిస్తారు. ఎదిగొచ్చిన ఆడపిల్లలకి, ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది అనుకోండి, ఇక రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటారు భార్య భర్తలు ఇద్దరు తల్లిదండ్రులు. పెళ్ళిళ్ళు అవుతే సంతోషం కాదు, డబ్బులుంటే సంతోషం కాదు. ఏ ఓడది ప్రతి సంవత్సరం మన రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి వేస్తున్నారు 15,000 రూపాయలు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వచ్చినట్టే సంతోషం. ఈ సంతోషాలు కాదండి, వరాలు కాదు, ఫలాలు కాదు. ద్రాక్షవల్లి, ద్రాక్ష రసం సంతోషానికి గుర్తు. ఆమేన్. ఆ సంతోషాన్ని మనము కలిగి ఉండాలని లేఖనం చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తుంటే చెట్లన్నీ ఒక రోజున అనుకున్నాయంట. ఏమని? ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటి దగ్గరికి వెళ్ళి ఒక చెట్టుని మనం రాజుగా చేసుకుందాం, మనల్ని ఏలమని చెప్దాం అని అనుకుని న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయములో ఈ చరిత్ర ఉంటుంది. చెట్లన్నీ రాజుగా చేసుకుందామని ఏమండి అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, ద్రాక్షల చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఒలివల చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఈ చెట్లన్నీ మా మీద రాజుగా ఉండమని ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళితే ద్రాక్ష చెట్టు చెప్తున్న మాట ఏంటో చదవండి. 13వ వాక్యం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా రసమును నీయకుండా మాని, ఇగో చెట్లున్నారా, మీ మీద నేను రాజుగా ఉంటానా? ఉండను. దేవుడు నన్ను ఈ భూలోకంలో పుట్టించింది ఎందుకంటే దేవుణ్ణి, ఆయన ప్రజలైన మనుషుల్ని సంతోషపెట్టే రసమునివ్వటానికి నాటాడు నన్ను. సింహాసనం మీద కూర్చుని, కత్తి పట్టుకుని, కొరడా పట్టుకుని, గుర్రం ఎక్కి స్వారీ చేసి మీ మీద పెత్తనం చెలాయించడానికి నన్ను పుట్టించలేదు. ఆయన నన్ను కలుగు చేసింది ఎందుకంటే దేవుణ్ణి, మానవులను సంతోషపెట్టడానికి పుట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంతోషము కలిగించే రసమును నేను ఇవ్వకుండా మీ మీద నేను రాజుగా ఉంటానా? ఎంత సేదరించుకుంటూ చూడ పదవి వ్యామోహాన్ని. అంటే దేవుని ప్రజలమైన మనకు పదవి వ్యామోహాలు ఉండకూడదు, పదవులు కోరుకోకూడదు, ఘనతలు కోరుకోకూడదు. ఆయన బిడ్డలమైన మనం, ఆయన సన్నిధిలో ఉన్న మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సంగతి వాస్తవం. దేవుని మందిరానికి వచ్చేది పదవుల కొరకు కాదు, పొగడతల కొరకు కాదు. దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకంటే మనసారా ప్రభువుని స్తుతించటానికి, మనసారా ప్రభువుని ఆరాధించటానికి. ఆ ఆరాధన చేస్తున్నప్పుడే మనం చూస్తున్న దేవుడు, పరలోకమందున యేసయ్య సంతోషిస్తారు. ఆమేన్. నాకు పండు ఇవ్వలేదే, నాకు సాలువా కప్పలేదే, నాకు యాపిల్ పండు చేతిలో పెట్టలేదే, కూల్ డ్రింక్ ఇవ్వలేదే, కుర్చీ వేయలేదే. ఏమండి, ఈ ఆలోచనలు ఉండకూడదు మనకి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ప్రజలు దేవుని మందిరానికి వెళుతున్నారంట. దావీదు అరణ్యంలో ఆ ప్రజలను చూసి, సహోదరులారా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని దావీదుని అడిగితే, దావీదుతో ఏమండి ఆ ప్రజలు చెప్తున్నారంట, మేము యెహోవా మందిరానికి వెళ్ళుచున్నాం అని చెప్తున్నప్పుడు దావీదు ఆ మాట విన్న వెంటనే ఆ జనులతో పాటు సంతోషిస్తున్నాడంటండి. చప్పట్లు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా. వాళ్ళు వెళుతున్నప్పుడు దావీదుకి చెప్పిన మాట, దేవుని మందిరానికి వెళ్తున్నామని చెప్పాడు. ఇదిగో మేము బిలాల్ హోటల్కి వెళ్తున్నామని చెప్పలా, మేము బ్యాంకులో మాకు డబ్బులు రావాలి వెళ్తున్నామని చెప్పలా. అట్లాంటి చెప్పుంటే దావీదు సంతోషించే ఉండేవాడు కాదు. దేవుని మందిరానికి వెళ్తున్నామని ఎప్పుడైతే దావీదుతో జనులు చెప్తా ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి దావీదు సంతోషిస్తున్నాడు. ఆమేన్. కారణం ఏంటంటే దేవుని మందిరానికి వెళితే ఆ మందిరానికి వెళ్ళిన ప్రజలకి సంపూర్ణ సంతోషము కలుగుతున్నది. ఆమేన్. దేవుని మందిరానికి వెళితే ఆ వెళ్ళుచున్న ప్రజలకు దావీదుకి తెలిసిన వాడై ఆయన అనుకుంటున్నాడు, దేవుని మందిరానికి వెళితే సంతోషం కలుగుతుంది. దేవుని మందిరానికి వెళితే ఆయన దక్షిణ హస్తములో ఉన్న ఏమండి నిత్య సుఖాలను ప్రార్థనా మందిరానికి వచ్చిన ప్రజల మీద ఆయన కొమ్మరించునుగాక. ఆమేన్. దేవుని మందిరం నాకు ప్రాముఖ్యమైనది. ప్రతి ఆదివారం ఎవ్రీ సండే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా నేను దేవుని మందిరానికి మానకూడదు, దేవుని మందిరాన్ని పోగొట్టుకోకూడదు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసేయాలి. ఆ రోజు ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి అని ఒక తీర్మానం చేసుకున్న ప్రజలను నా దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకులాగే నేను మందిరానికి వెళ్ళిన వ్యక్తినే. నేనేమి పరలోకం నుంచి ఊడిపడలా. నేను కూడా ఒక అమ్మ కడుపులోంచి వచ్చినోడ్నే. మీకులాగా చర్చికి వెళ్ళినోడ్నే. మీకులాగే అప్పుడప్పుడు ఎగ్గొట్టినోడ్నే. అయితే 1991 సంవత్సరములో నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన మందిరములో తీర్మానం చేశాను, ఇక నుంచి ₹1,00,00,000 నాకు ఇచ్చిన ఎవడైనా సరే ఆదివారం పోగొట్టుకోనయ్యా. ఆ రోజు మొదలుకొని 30 years 30 ఏళ్ళు అయిపోయింది. ఈరోజు వరకు ఈవెన్ టుడే ఒక్క ఆదివారం పోగొట్టుకోవటం నాకు తెలియదండి. అప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాను నేను. ఎన్నో కష్టాల మధ్యలో నా పయనం కొనసాగుతుంది. ఎన్నో ఇరుకుల ఇబ్బందుల మధ్యలో నా పయనం కొట్టుకుపోతుంది. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ తీర్మానము చేసుకుని నేను కొనసాగుతూ వచ్చానో ఈ 30 ఏళ్ళు తర్వాత నా స్థితిని దేవుడు మార్చేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉందనే సంగతి వాస్తవం. నువ్వు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నావా? ఒక టయాన్ని దేవుని వాక్యాన్ని చదువుటకు తీర్మానం చేసుకున్నావా? ప్రార్థనా మందిరానికి ఎన్ని కోట్ల రూపాయలు నాకు ఇచ్చినా నేను పోగొట్టుకోనని ఒక తీర్మానం ఉందా నీ జీవితంలో? అట్లా ఎవరు తీర్మానం చేసుకుంటారో అట్లాంటి వ్యక్తులను, అట్లాంటి ప్రజలను నా దేవుడు నిండాలుగా దీవించబోతున్నారు. ఆమేన్. ఈ ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి గుర్తు. ద్రాక్ష చెట్టే చెప్తుంది, ద్రాక్ష చెట్ట మా చెట్లన్నిటి మీద మీరు రాజుగా ఉండండి, మమ్మల్ని ఏలుబడి చెయ్యండి అని అంటుంటే ద్రాక్ష చెట్టు గారు ఏమంటున్నారు? దేవుణ్ణి మానవులను సంతోషపెట్టి నా రసమును నేను ఇవ్వకుండా మీ మీద నేను రాజుగా ఉంటానా? ఉండను. నాకు అక్కర్లేదు ఈ పదవి. నా పని ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టాలా, రెండోది మనుషుల్ని సంతోషపెట్టాలి. అది నా డ్యూటీ. హల్లెలూయా. ఆ డ్యూటీని మానేసి పదవి వ్యామోహంలో పడిపోలేదు. అట్లాంటి మనస్సులో కూడా కలలో కూడా మనకు రాకూడదు. నేను ఒక రహస్యం చెప్తున్నాను, మీకు వినండి. యేసు ప్రభు నమ్ముకున్న రోజుల్లో, నేను నమ్ముకున్న 5 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు నమ్మి మీకులాగే ప్రార్థన మందిరానికి వెళ్తున్నాను. ఆ సంవత్సరం పంచాయతీ బోర్డు ఎలక్షన్ వచ్చిందండి. ఇంచుమించు నన్ను 10 ఏళ్ళ నుంచి ఆ ఊళ్ళో నన్ను చూస్తున్నారు. యవ్వనొస్తుండి ఈయన్ని చేస్తే, ఎలక్షన్ లేకుండా ఈయన్ని ప్రెసిడెంట్ని చేస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుద్ది. ఎందుకంటే ఈయన లంచాలు తీసుకునే వ్యక్తి కాదు, మోసాలు చేసే వ్యక్తి కాదు, ఈయన చేసేద్దాం అని ఒకరోజు 15 మంది నా దగ్గరికి వచ్చి పెద్దోళ్ళంతా, రేయ్ నువ్వు ప్రెసిడెంట్గా నిలబడరా, నిన్ను ఎలక్షన్ లేకుండా నిలబెడతామని చెప్తున్నారు మన వాళ్ళంతా. ఇంక ఎలక్షన్ లేదు, ఇనామస్గా నిలబెట్టేస్తామంటుంటే అప్పుడు నేను ఒకే మాట అన్నా,
అప్పటికే 5 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్మి. నా ప్రభుకి ఈ దేహాన్ని అప్పగించుకున్నాను, ఇక నా పదవులు నాకు వద్దని చెప్పా. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలు ఇస్తున్నారంట. ఎలక్షన్ లేకుండా నెగ్గితే 2 lakhs ఇస్తారు పంచాయతీకి. కొన్ని కాంట్రాక్ట్లు వస్తాయి, ఈ రోడ్లు వేయటం, ఈ వాటర్ ట్యాంకులు కట్టడం, ఇవన్నీ నీకు వస్తాయి, నీకు బోల్డ్ డబ్బు వస్తుంటే ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలమని ఉందండి బైబిల్లో. ఆ కీడు నాకెందుకు కావాలి, నాకొద్దు బాబు అని నేను దాన్ని తోలనాడాను. ఎందుకంటే ఆ ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కొనసాగుతున్న వ్యక్తులు పదవుల కొరకు ప్రాకులాడరు. మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నియమించాడు అని ఇంకిత జ్ఞానం కలిగిన మనమందరం కూడా, అయ్యా నన్ను ఎందుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నన్ను నీ రక్తం చేత ఎందుకు కడిగావు, దరిద్రతలో ఉన్న నన్ను, ఈయన స్థితిలో దీన స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో పెట్టావే, నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి, నేనేం చేయాలి ప్రభువా, నా వంతుగా నా ప్రార్థన మందిరములో నేను ఎలా ఉండాలి అని ప్రభువుని అడిగామనుకోండి, ప్రభు నీకు కలర్ టీవీలో చూపిస్తున్నట్లుగా నువ్వే చేయవలసిన పనులన్నీ నీకు చూపించునుగాక. ఆమేన్. అట్లాగా ఆయన ఒక నవనూతనమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. బైబిల్లో మనం చూస్తుంటే అలా సంతోషించిన వాళ్ళు ఎందరో మనకు కనబడతారు. ఆ సహోదరికి కంటి నిండా కన్నీళ్ళు, కారణం సంతతి లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి దుఃఖముఖురాలై కన్నీళ్ళు విడుస్తూ మనోచింత కలిగినదై ప్రార్థన చేస్తుంది హన్నా. ప్రార్థన చేస్తుంటే ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు ఏలీ గారు, ఏమా ద్రాక్షరసం తీసుకున్నావా, మత్తురాలు అయి ఉన్నావా, ఏంటి ఒగుతున్నావు అంటే, అయ్యా నువ్వు అనుకుంటున్నట్టుగా నేను మత్తురాల్ని కాదయ్యా, ద్రాక్షరసం తీసుకోలేదయ్యా, నాకున్న వేదన, నాకున్న కన్నీళ్ళు, నాకున్న చింత, నాకున్న బాధలన్నిటినీ దేవునికి విన్నవించుకున్నానంటే ఆయన వెంటనే అన్నారు, అమ్మా నువ్వు దేనినైతే మనవి చేసుకున్నావో ఆ మనవిని యెహోవా ఆలకించి ఉన్నాడు, నీవు మనవి చేసుకున్న దాన్ని యెహోవా నీకు దయచేయబోతున్నారు. ఆమేన్. ఇక నుండి నీవు దుఃఖముఖురాలై ఉండదు. ఇక్కడే ఉందండి ఒక చెల్లి, ఇంచుమించు ఒక 4 నెలలు 3 నెలల నుంచి కన్నీళ్ళు విడుస్తూ ఉంది. వాళ్ళ అత్తగారు చెప్తుంది, ఆమె చెప్తుంది, ఏంటి యవ్వన బిడ్డ, కొత్తగా వివాహం అయింది, ఏమిటి ఆమెకున్న కన్నీళ్ళు, ఏమిటి ఆమెకున్న దుఃఖం వేదన అని మనం అనుకుంటున్నట్లయితే, కడుపులో ఏమండి గర్భఫలము రాకుండా కొన్ని ఆటంకాలు ఏర్పడతా వస్తున్నాయి, నీటి బుడగలు ఏర్పడతా వచ్చినాయి. ప్రార్థన చేసి నూనె బాటిల్ ప్రార్థన చేసి, అమ్మా నువ్వు పడుకునేటప్పుడు ఈ నూనె తాగుతూ ఉండే యేసు రక్తం అని, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఒక అద్భుతం ప్రభు చేస్తాడు, నీ దుఃఖాన్ని నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు అని నేను తెలియపరుస్తూ వస్తున్నానండి. వెళ్ళినప్పుడల్లా ఆ సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ నీటి బుడగలు తొలగిపోవాలి, చక్కటి గర్భఫలం కలగాలి, అసలు ఈ బుడగలు ఉండకూడదయ్యా, నువ్వు వైద్యులకే వైద్యుడు కదా నాయన అని ప్రార్థన చేస్తూ వచ్చాం. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పన, మొన్న గుడారాల పండుగకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ 3 రోజులు కూడా, వెళ్ళిన 2 రోజులు 3 రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుందంట ఆ సహోదరి. తర్వాత గుడారాల పండుగ ముగిసిపోయింది. సోమవారం రోజున ఏంటంటే ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? చెకప్ చేయించుకుందామని. ఆ సహోదరుని అనుకుంటుందంట, అయ్యా ఇప్పటికే 2-3 సార్లు చేయించుకున్నాను, బుడగలు ఉన్నాయని చెప్తున్నారు, ఈసారి నాకు అవి ఉండకూడదు, ఆమేన్, నార్మల్ రిపోర్ట్ రావాలి అని గుడారాల పండుగలో కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాను. సోమవారం చెకప్ చేస్తే ఎవరు చెప్పారు నీకు నీటి బుడగలు అని? నీ కడుపులో నీటి బుడగలు లేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అద్భుతం. నా దేవుడు ఎవరు తెలుసండి? మన కన్నీళ్లను నాట్యంగా మార్చి సంతోష సమాధానాలతో నింపే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. సమూయేలు మొదటి గ్రంథం
మనం 2వ అధ్యాయం 1వ వాక్యం చూస్తుంటే ఆమె కన్నీళ్లు తొలగించబడ్డాయి. ఆమె ఒక చక్కటి మగబిడ్డ పుట్టాడు. ఆమె చెప్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమేన్. అంటే ఇప్పుడు ఏ అనుభవం కలిగి ఉంది ఈమె? ద్రాక్ష వల్లిలో ఉన్న అనుభవం. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండ్లు సంతోషానికి సంకేతము. 2వదిగా ప్రియులారా, బైబిల్లో మనం చూస్తుంటే చదవండి, యెహోవాను వెదకివారు హృదయమందు సంతోషించుదురుగాక. 2వదిగా నువ్వు ఏమి ఎదుగుచున్నావు? కొంతమంది ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఏమి తిందుమో ఏమి త్రాగుదు తిండి కొరకు ఎదగతా ఉంటారు. తిండి కొరకు. గుంటకల్లో ట్రైన్ ఎక్కాను గుంటూరులో దిగటానికి. అక్కడ నా స్లీపరు బెర్త్ పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు. గుంటక ఆయన హుబ్బులి నుంచి వస్తున్నాడు. నేను ఎక్కిన కాడి నుంచి ఆయన నోరు మెదులుతానే ఉంది. ఏదో తింటానే ఉంటాడు. కమలా పళ్ళు ఒలుస్తాడు, ద్రాక్ష పళ్ళు ఒలుస్తాడు, మళ్ళీ అదేదో డబ్బా తీసి జీడిపప్పు తింటాడు, పిస్తా తింటాడు, బాదం పప్పు తింటాడు. తింటానే ఉన్నాడు. ఇన్ని తిన్నాడా? నంద్యాల స్టేషన్కి ట్రైన్ వచ్చి ఆగింది, అమరావతి ఎక్స్ప్రెస్. వస్తే అక్కడ అరటిపళ్ళు అంటుంటే, ఒరే 2 డజన్లు ఎవరా? ఈడు ఎన్ని డజన్లు? ఊరి గుంటకల్ నుంచి తింటానే వస్తున్నాడు. కంచర గాడిది మేస్తున్నట్టు. మళ్ళీ 2 డజన్లు అరటిపళ్ళు అంటాడు. భారీకి పట్టుకెళ్తా కొన్నాడేమో నేను అనుకుంటుంటే 5 తింటున్నాడు. బైబిల్ రాసిందండి, కొంతమందికి వాళ్ళ కడుపే దేవుడని రాస్తుంది. బైబిల్ గ్రంథస్థం చేయబడింది. తిండిపోతులు, తిట్టుపోతులు, పొగరబోతులు, వదరబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎంతమాను తిండి వెదకుతా ఉంటాడు. నువ్వేమి ఎదగుతున్నావు? ఎదకవలసిన వాటి ఎదకుండా, చేయవలసినవి చేయకుండా. బైబిల్ రాస్తుంది, యెహోవాను ఎదకువారు, ఆమేన్, యేసయ్యను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. హృదయమందు రిజాయిస్ ఇన్ ద లార్డ్. నాకున్న పరిస్థితులు బట్టి అసలు నాకు ఇది కళ నిజమా అనుకుంటున్నా. నిలబడే పరిస్థితి కాదు. నిజమండి. దేవాతి దేవుణ్ణి వెదకుతున్నప్పుడు నన్ను వెదకువారు నన్ను కనుగొంటారని రాసింది బైబిల్లో. నన్ను వెదకువారు జీవమును కనుగొంటారు. ఆ జీవమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో జీవమున్నది. అది మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగైన యేసయ్య, వెలుగైన దేవుడు చీకటిలో ప్రకాశిస్తున్నాడంట. కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనలో ఏముంది? జీవం. మనమెవరమే? జీవము గల దేవుని ఆలయంలో ఉన్న ప్రజలం. సజీవుడైన యేసుని ఆరాధిస్తున్న వారం. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్. మృతులను సైతము లేపగలిగిన వాడు. మన దుఃఖమును కన్నీళ్లను నాట్యముగా మార్చినవాడు. మన గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రమును, ఉల్లాస వస్త్రమును ధరింపజేయగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని ఈ లేఖనాలు చెప్తున్నాయి. కీర్తనలో 5:11 ఉంటుంది, ఆయన ఆశ్రయించిన వారు. చదవండి 5:11 కీర్తన చదువుదాం. చాలమ్మా. యేసయ్యను ఆశ్రయించిన వారందరూ ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. మరి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ తోబుట్టువులా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ బంధువులా? నీ స్నేహితుల్లా? ఏమండి? అందుకే దైవజనులు యేసన్న గారు రాశారు. ఏంటది? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా.
ఊహించలేనే నీ కృపలేని క్షణమును ఓపిల్చుచుని వాత్సల్యము నాపై చూపినావి. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపిల్చుచుని వాత్సల్యము నాపై చూపినావి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. 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 అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. హల్లెలూయా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. అనేకులు ప్రేమ సల్లారిపోతా వస్తుంది. కారణం ఏంటో చెప్పనా? అక్కడే ఉంటుంది. అక్రమము విస్తరించుట చేత దేవుని ప్రేమ అనేకులలో చల్లారిపోతా వస్తుంది. అనేకుల్లో మనలో చల్లారకూడదు. మనం అక్రమం చేయట్లా. మనం యేసు రక్తం చేత కడగబడ్డాం, పవిత్రతలో కొనసాగుతున్నాం, ద్రాక్ష వల్లిలో ఉన్న అనుభవం కలిగి జీవిస్తున్నాం. మనలో యేసయ్య ప్రేమ చల్లారకూడదు, చల్లారకూడదు. అంతకంతకు అభివృద్ధి చెందును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నీ ప్రేమ నాలో అభివృద్ధి పరచండి అని అనునిత్యము మనలో ప్రార్థన చేసుకుంటూ ఆ దిశగా మనం ప్రయాణం చేస్తుంటే, ఆయన వెదుగుచున్న అనుభవాల్లో మనం కొనసాగుతుంటే, ఆయన వెదుగుచున్న ప్రజలకు హృదయమందు సంతోషం కలుగుతుందని ఈ లేఖనం చెప్తుంది. మరొక అనుభవం బైబిల్లో చూస్తుంటే నీతిమంతులకి సంతోషం కలుగుతుందంట. అదే కీర్తనలో 68వ కీర్తనలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, చదవటానికి సమయం లేదు. సమయం చాలా విలువైంది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నీతిమంతులకి సంతోషం కలుగుతుంది, వాళ్ళు ఉల్లసిస్తారు. మరి నీతిమంతులు ఎవరు? ఎవరైతే మనకు అపకారం చేస్తున్నారో వాళ్ళకి మనం ఉపకారం చేయాలి, వాళ్ళు నీతిమంతులు. నీతిమంతులు ఎవరు? ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని సుంకరి వలె ప్రార్థన చేస్తారో వాళ్ళు నీతిమంతులు. అట్లాంటి నీతిమంతులకి, అట్లా తగ్గించుకున్న వారికి ప్రియులారా, అలాగా దేవుని సన్నిధిలో అపకారం తలపెట్టుచున్న వారికి ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తున్న దావీదు వలె జీవిస్తున్న వ్యక్తులు నీతిమంతులు. నీతిమంతులకు సంతోషము కలుగునుగాక. ఆమేన్. వాళ్ళ కన్నీళ్లను నా యేసయ్య నాట్యంగా మారుస్తాడు. ఎవరు అపకారం తలపెడుతున్నా నువ్వేమి కంగారు పడక్కల్లా. నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా? గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని ఎవరైనా నీ మీద యుద్ధానికి వస్తుంటే రహస్యమందు చూస్తున్న తండ్రికి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఇది ఇప్పుడు చచ్చిపోద్దో అని
శత్రువుని చూసి, శత్రువులను చూసి, నీ విరోధులు చూసి నువ్వు అనుకోకూడదు, కల్లో కూడా అనుకోకూడదు. అలా అనుకుంటే మనం చచ్చిపోతాం ముందు. అందుకే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చెయ్యి, నీ విరోధుల కొరకు శత్రువుని ప్రేమించు. మనం హింసిస్తున్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అని సౌలుతో యేసు ప్రభు అంటే, సౌలు ఏమంటాడు యేసు ప్రభుతో, నిన్నెప్పుడు హింసించానయ్యా నేను? అసలు నువ్వు ఎవరివయ్యా అసలు అంటే, ఇదిగో నా సేవకులు నువ్వు హింసిస్తున్నావు కనుక, నా శిష్యుల్ని హింసించడానికి వెళ్తున్నావు కనుక నీవు నన్ను హింసిస్తున్నట్లే. హింసిస్తున్న వారి కొరకు ఏమండి ఓం భీం బుస్ అన్నాడా ప్రభు? ఏమండి సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తావు? చచ్చిన కుక్కలాంటి వాడినైనా నన్ను, మిన్నల లాంటి వాడిని నన్ను ఎందుకు ఇలా శోధిస్తామని సౌలు రాజుతో దావీదు అంటాడు. ఒకవేళ నేను అన్యాయంగా ప్రవర్తిస్తే, సౌలు రాజా నీ పక్షాన నా పక్షాన యెహోవా న్యాయం తీరుస్తాడు అన్న వెంటనే సౌలు అంటారు, దావీదు ఈ పలుకు నీదేనేంటయ్యా? ఇదిగో నేను నీకు అపకారం తలపెడతా వచ్చాను, నీ ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ వచ్చావు. దావీదు నువ్వు నాకంటే నీతిమంతుడివి, నీతిమంతులకు సంతోషము కలుగుతుందని 68వ కీర్తనలో రాసింది. వారు ఉల్లసిస్తారు, వాళ్ళు దేవుని యందు ఆనందిస్తారు. ఈ అనుభవాలన్నీ ద్రాక్ష వల్లిలో ఉన్న అనుభవం. వాళ్ళు ఆ దేశం నుండి ద్రాక్ష చెట్టు గెల, కొన్ని అంజురు పండ్లు, కొన్ని ధాన్యం పండ్లు తెచ్చారు. ద్రాక్ష చెట్టులో ఉన్న అనుభవం ఏంటంటే, మనం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా. కొరింథీ పత్రికలో పౌలు గారి చరిత్రలో ఒక మాట ఉంటుంది. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం చదవండి, చదవండి చదవండి. 12వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. కొరింథీ పత్రిక. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి కనుక, అదిగో ఎవరి నిమిత్తం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో, నిందల్లోనూ, ఉపద్రవాల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు సంతోషించాలి? నేను ఎప్పుడు కూడా మనం సంతోషించాలి. రేపు చచ్చిపోతామన్నప్పుడు కూడా సంతోషించాలి మనం. అది విశ్వాసం అంటే. రేపు వెళ్ళిపోతాం మనం ప్రభు దగ్గరికి, ఈరోజు కూడా సంతోషించాలి మనం. అట్లాంటి సంతోషాన్ని యేసు ఎరగని ప్రజలకు మనం చూపాలి. సువార్తకు పత్రికలమై జీవించాలి, లోకములో జ్యోతులమై ప్రకాశించాలి. జీవవాక్యమును చేతపట్టుకుని అనింజుల మధ్యలో, మూర్ఖులకు వక్రజనం మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు మనం జ్యోతుల వలె ప్రకాశించాలంటే, ప్రకాశించడం అంటే మన ముఖం ప్రకాశించడం అంటే నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ చచ్చిపోవాలి. అది ప్రభువు నేర్పిన బోధ. బాధపడకూడదు. మన యేసయ్య బాధలన్నీ తొలగిస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు వారు బట్టి ఉపద్రవాల్లోనూ, నిందల్లోనూ, శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు నా దేవుని శక్తి నాలో పరిపూర్ణం అవుతా వస్తుంది కనుక నేను బలవంతుణ్ణి. నేను ఎప్పుడు బలహీన అయిపోతాను, నా దేవుడు తన హస్తమును చాపి నన్ను ముట్టి బాగు చేసి, ఇదిగో బలవంతుని చేతిలోని బాణము వంటి వాడిగా నన్ను వాడుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనం సంతోషించాలి, ఆనందించాలని బైబిల్ చెప్తుంది. ద్రాక్ష చెట్టు అనగా మనం ఎప్పుడూ సంతోషించాలి. అమ్మఒడి డబ్బులు వచ్చినా రాకపోయినా, రేషన్ కోట వచ్చినా రాకపోయినా, ఎన్ని శోధనలు వస్తున్నా, డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా,
ఏది ఉన్నా లేకపోయినా ఒకే ఒక మాట మీ మనసులో పెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా. షడ్రకు మెషగా అబేద్నెగోలు మంట ఎదురుగానే ఉంది, మంటల్లో పడేస్తానంటున్నాడు, బొమ్మకు మొక్కమంటున్నాడు. రాజా, నీకు సమాధానము చెప్పవలసిన చింత మాకు లేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా ఈ మంటల్లో పడి మేము బూడిదై కాలి మసి అయిపోతాం తప్ప మేము చేసిన తీర్మానాన్ని విడిచిపెట్టమన్నారు. చూసారండి, రక్షించినా రక్షించకపోయినా. అంతేగాని దేవుడు ఏం చేశాడు, దేవుడు లేడు, జీవుడు లేడు, బైబిల్ లేదు, గీబిల్ లేదు, పాస్టర్ లేడు, గెస్ట్ లేడు అని దరిద్రపు మాట్లాడకూడదండి. దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు మనకి. ఆమేన్, హల్లెలూయా. మీ చరిత్రలన్నీ నా మనసులో ఉన్నాయి. మీరు చాలామంది నా దగ్గరికి వచ్చి ఏడ్చిన దినాలు ఉన్నాయి. ముందు కూర్చున్న వాళ్ళైనా వెనకాల ఉన్న వాళ్ళైనా మీ చరిత్రలన్నీ నా మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని మర్చిపోకూడదు, ఆ స్థితిని మర్చిపోకూడదు, మొదటి స్థితిని మర్చిపోకూడదు. ప్రతి దినం దాన్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో దేవుడు చేసిన మేలు ఉపకారాలు పలుసార్లు తలంచుకుంటూ మనం ఏం చేయాలి? ఏడవాలా? అయ్యా, నా స్థితి ఏంటయ్యా? ఒకప్పుడు నా స్థితి ఏంటి? ఇప్పుడు నన్ను ఏ స్థితిలో ఉంచావు? అది 2002 సంవత్సరం చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి అండమాన్ నికోబార్ దీవులు వెళ్తున్నాం దైవజనులు యేసుని గారితో. ఆ విమానంలో కూర్చొని ఏడ్చుకుంటున్నా నేను. పక్కనే ఉన్నారు అన్న, మా ఇద్దరికి పక్కనే సీట్లు వచ్చినాయి ఆ నెంబరింగ్లో. ఏంటి మోసి ఆడేస్తున్నావు అంటే ఆయన ఒళ్ళో పడిపోయి, అన్న ఎక్కడ పుట్టాను, ఏంటన్నా ఈ స్థితి అంటే, ఇదేంట్రా బాబు, ఇంకా గొప్ప దేశాలు నేను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకే మాట అన్నారు, ఆయన నమ్మిన బిడ్డల్ని తలగా ఉంచుతాడు మోషే, పైవారిగా పెడతాడు మోషే, ఒకరికి ఇచ్చేటట్టు చేస్తాడు మోషే. ఏడమాకని నా కన్నీళ్ళు తుడిచాడు. ఆయన అంటారు ఇంకొక మాట, ఇవి కన్నీళ్ళు కాదు మోషే, ఆనంద బాష్ప బిందువులు. మన బాష్ప బిందువులు ఆయన తుడిచివేస్తాడు. తుడిచివేట కొరకే పరలోకమును వీడి భూలోకానికి వచ్చాడు యేసయ్య అని అలా తల సరిసి నన్ను మంచిగా కూర్చోబెట్టాడు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, ఇక మేఘాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్థితి మర్చిపోకూడదు. దైవజనుల నోటి మాట ప్రకారంగా నన్ను 13 దేశాలకు తీసుకెళ్ళాడు, ఇంకా తీసుకెళ్తాడు. నువ్వు ఏ విషయంలో ఏ స్థితి మర్చిపోకూడదు. ఆ స్థితిని గుర్తుకు చేసుకుంటూ నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు నేను బలవంతుణ్ణి. క్రీస్తు నామమును బట్టి నిందల్లో, హింసల్లో, కలవరాల మధ్యలో, హింసల మధ్యలో, మరి ఉపద్రవాల మధ్యలో నేను క్రీస్తుని బట్టి సంతోషించుచున్నాను. ఆమేన్. ఇక మీ కళ్ళల్లో దుఃఖము కనపడకుండును గాక, కన్నీళ్ళు రాకుండును గాక. కన్నీళ్ళు వస్తున్న ఆపుకుని ప్రభువు ద్వారా సంతోషించాలి. రెండవది అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం. ఆయన ప్రజలమైన మనం ఫలభరితమైన జీవితాన్ని అనుభవించాలి. ఎక్కడ మాట? లూకాసు వార్త అంజూరపు చెట్టు 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదివితే అక్కడ ఒక ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. చదవండి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. యేసయ్య అతడు అనగా ద్రాక్ష తోట యజమాని. ద్రాక్ష తోటకి యజమాని ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. తోటమాలి ఎవరు? దైవ సేవకుడు. తోట ఎవరు?
మీరే. హల్లెలూయా. తోట ఎవరు? ఆ అంజూరపు చెట్టు ఎవరు? మీరే, విశ్వాసులైన మీరే. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంది. ఆ అంజూరపు చెట్టున యజమానుడు ఎన్ని సంవత్సరాల నుండి? 3 years, 3 సంవత్సరముల నుండి ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకవచ్చుచున్నాడంట. చదివమ్మా. 3 సంవత్సరముల నుండి అంజూరపు పండ్లను వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. తోటమాలి పిలిచి అంటున్నాడు, యాజకుడిని పిలిచి, తోటమాలి ఈ చెట్టు నరికేసేయి, దీని వలన ఈ నేల, ఈ భూమి ఎలాగో వ్యర్థమైపోవనేలా. ఆ తోటమాలతో చెప్తుంటే తోటమాలి అంటున్నాడు, అయ్యా దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, కందకం తవ్వి నీళ్లు పోసి ఎరువేస్తానయ్యా, ఈ సంవత్సరం ఫలించినదా సరి, లేని యెడల నువ్వు చెప్పినట్లే దీన్ని నరికివేసి ఇంకొక చెట్టు వేస్తాను. అంటే అర్థం ఏంటి? అంజూరపు చెట్టు యేసు ప్రభులు వారు కోరుకునే అనుభవం ఏంటంటే ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనమందరము కూడా ఫలభరితమైన కుటుంబాలుగా, ఫలభరితమైన చెట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ ఎండిపోయి మాడిపోయి మసైపోయే వారుగా ఉండాలని కోరుకోవట్లా. నీ వ్యాపారం ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ వ్యవసాయం ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ ఉద్యోగంలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి ఫలభరితమైన ఆశీర్వాదకరమైన అభివృద్ధికరమైన అనుభవాల్లో నడిపించబడాలని కోరుకుంటున్నాడు. నీ చేతి పనిలో నువ్వు ఫలభరితముగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అన్ని కోణాల్లో పండ్లు లేని అంజూరపు చెట్టు వలె మనం ఉన్నామనుకోండి, ఆయన మనల్ని ఏం చేస్తాడు? దాన్ని నరికేసి ఎక్కడేస్తాడు? ఏమండి, ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. అది నరకబడిన తర్వాత ఆ చెట్టుని ఎక్కడేస్తారు? ఆరని అగ్నిలో వేసేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చచ్చిపోదామన్నా నీకు ప్రాణం పోదు. ఆ ఆరని అగ్నికుండములో మలమల మాడుతూ ఉంటావు. కనుక నువ్వు ఫలాలు ఫలించే అంజూరపు చెట్టుగా ఉండాలని లేఖనం బోధిస్తుంది. హల్లెలూయా. రెండవదిగా, అంజూరపు చెట్టు దైవికమైన స్వస్థతకి సాదృశ్యం. హిజ్కియాకు ఒక రాచపుండు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, హిజ్కియా చరిత్రలో మనం చూస్తుంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వాక్యంలో రాసి ఉంటుంది. చదవండి. మరియు యెషయి అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు హిజ్కియా బాగుపడతాడు. హల్లెలూయా. అంటే అంజూరపు ఆకు, అంజూరపు పండ్లు దైవికమైన స్వస్థతకు సాదృశ్యం. దేవుని ప్రజలమైన మనం దైవికమైన స్వస్థతను అనుభవించాలి. దాని కొరకు అహర్నిశలు ప్రయాసపడాల. శరీర స్వస్థత లేకపోయినా ఆత్మకు స్వస్థత కావాలి, ఆత్మలో పవిత్రత కావాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ అంజూరపు పండ్లు, అంజూరపు ఆకులు ప్రియులారా దైవికమైన స్వస్థతకు సాదృశ్యం. దైవికమైన స్వస్థత అనుభవించాలి. ద్రాక్షవల్లి సంతోషానికి సంకేతం. శ్రమల్లో, నిందల్లో, ఉపద్రవాల్లో, కష్టాల్లో మనం సంతోషభరితులమై, ఆనందభరితులమై యెహోవాను ఎదగచ్చు, యేసయ్యను వెదుగుచు హృదయమందు సంతోషిస్తున్న వారమై, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నదని హన్నా చెప్తున్నట్లుగా మనం సంతోషభరితులమై మనం ముందుకు సాగాలని ఈ లేఖన భాగాలు చెప్తున్నాయి. మూడవదిగా, అంజూరపు ఆకులు. ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమనే పాపము చేసినప్పుడు వారు సిగ్గు తెలుసుకున్న వారై వాళ్ళ దిశములు ఎదుటి వ్యక్తులు కనపడుకున్నట్లు అంజూరపు ఆకులు తీసుకుని కచ్చడములుగా చేసుకుని వాళ్ళ దిశములు కప్పుకున్నారని 3 అధ్యాయాలు రాసి ఉంటుంది. మీరు చదవద్దు, వినండి. అంటే అర్థం ఏంటంటే అంజూరపు ఆకు, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే మన రహస్యకరమైన జీవితానికి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. రహస్యంగా బ్రతకాల. నువ్వు నాటుకోడి ఏపుకుని ఒక కోడి తినేస్తావు,
అలాగని అందరికి కనబడేటి తినాలి నువ్వు. రహస్యంగా వండుకు తిని ఎవడు కాదంటాడు. అది రహస్యం అంటే. అర్థమైందండి? ఇంత తింటావు అని ఎదుటి వ్యక్తిగా తినకూడదు. తింటే నిన్నేమంటారు అందరూ? తిండిపోతాడు, తిండిపోద్దు అని అంటారు. మనం ఏది చేసినా రహస్యంగా చేయాలి. మన రహస్య జీవితాన్ని కాపాడుకోవాలి. మన బలహీనతలు ఎదుటి వ్యక్తులు కనపడకుండా రహస్యముగా ఉండాలి. హల్లెలూయా. ఈ అంజూరపు ఆకులు రహస్య జీవితాన్ని మరుగుపరుచుకోవాలని, రహస్య జీవితాన్ని, రహస్యకరమైన అనుభవాల్ని ఎదుటి వ్యక్తులకు ప్రత్యక్షపరిచేటట్టుగా మనము ప్రత్యక్షపరచకూడదని, మనం మరుగై ఉండాలని, యేసయ్య ప్రత్యక్షం అవ్వాలని దినదినము మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. మనం మరుగైపోవాలి, మనం కనుమరుగైపోవాలి. మనలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో ఈ అంజూరపు చెట్టు అనుభవాలకు మనకు ప్రత్యక్షం అవుతుంది. మూడవదిగా దానిమ్మ పండ్లు. ఈ దానిమ్మ పండ్లు చూడండి. దానిమ్మ పండు ఆ బెరడు, ఆ తొక్క ఒలిచిన వెంటనే ఎలా ఉంటాయి? నన్ను చూడకు నామాలు కాకన్నట్టు ఉంటాయా? లేకపోతే అన్నీ అతుక్కుపడి ఉంటాయా? ఇజ్రాయేల్ గారు అన్నీ అతుక్కుని చక్కగా అరారలాగా ఉంటాయి. ఒక్కొక్క గదిలుగా ఉంటాయి, అన్నీ అతుక్కుంటాయి. అంటే అర్థం ఏంటంటే ఈ దానిమ్మ పండు క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు ఏమి బోధించుతుందంటే ఐక్యత. ఆమేన్. తల్లిదండ్రులకు పిల్లలకు ఐక్యత, భార్య భర్తలకు ఏముండాలి? ఐక్యత. అలాగే అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఐక్యత, అత్తమ్మకి కోడలకి ఏం మాట్లాడేంటండి? ఐక్యత, క్లోజ్ ఫెలోషిప్. ఈ దానిమ్మ పండు దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకు సాదృశ్యం. అందుకే 133వ కీర్తనలో ఉంటుంది, ఆ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా దిగజారి అంగీలు అంచుమట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఏదది? ఐక్యత. హల్లెలూయా. ఐక్యత, పరిమళ తైలం, అభిషేక తైలం. అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఆశీర్వాదం కొరకు నువ్వు రాత్రి మగలు డీటెయిల్ చేయకల. ఆశీర్వాదం కొరకు 9 గంటలకి నీరు కట్టవలసిన పనిలే. అవసరమైతే ఆకాశ వర్ష జలమును కొమ్మరిస్తాడు నీ తోటలో. ఆయన చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు డ్యూటీల మీద డ్యూటీలు చేసేసి డబ్బు సంపాదిద్దాం, వెండి సంపాదిద్దాం, బంగారం సంపాదిద్దాం అనుకోవద్దు. నువ్వు అందరితో ఐక్యతగా ఉండు. ఆశీర్వాదం నిన్ను తరుముకుంటూ వచ్చునుగాక, నిన్ను వెంబడించునుగాక, నీ ఇంట్లో జ్వరబడునుగాక. ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. ఆ ఐశ్వర్యం చేత నువ్వు నేను నింపబడాలంటే మన ఇద్దరిలో ఏముండాలి? సంఘ బిడ్డలకు, దైవ సేవకుడికి ఒక ఐక్యత. హల్లెలూయా. ఈ ఐక్యతను పోగొట్టుకోకూడదు. అంతకంతకు ఈ ఐక్యతను, ఈ క్లోజ్ ఫెలోషిప్ను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఒక రోజు జరిగిన చరిత్ర ఏంటంటే, లోతు కాపర్లకు, అబ్రహాము గొర్రెల కాపర్లకు గొడవ ఏర్పడింది. గలాట వచ్చింది. వస్తూ ఉంటాయి గొర్రెలు మేపుతున్నప్పుడు రకరకాల గొడవలు వస్తాయి. అంత మాత్రాన్ని యజమానులకి చెప్పాలా? అనుకోవద్దండి కాపర్లు, అనుకోనా? ఈ లోతు గొర్రెల కాపర్లు, అబ్రహాము గొర్రెల కాపర్లు వెళ్ళి అబ్రహాము భార్య అయిన శారాకి అబ్రహాము కాపర్లు చెప్పారు. లోతు కాపర్లు లోతు భార్య గారికి చెప్పారు. ఇప్పుడు వాళ్ళైనా అనుకోవద్దా? ఆ చిన్న గజ్జాలు, గిల్లి గజ్జాలు వస్తామని అంత మాత్రమే యజమానులకు చెప్పడం మరుగు చేయొద్దా? వాళ్ళు ఏం చేశారు? ఆ రాత్రి వాళ్ళిద్దరికి చెప్పారు. ఎవరికి? అబ్రహాముకి, లోతుకి చెప్పారు. భార్యలు చెప్తే ఏం చేశాడు అబ్రహాం? వెంటనే తెల్లవారుతున్న లేచి ఎర్లీ మార్నింగ్ లోతు సహోదరుడా రా రా అని చెప్పేసి, ఏడ్రా మా కాపర్లు, మీ కాపర్లో ఏడ్రా అన్నాడు మాట్లా అని అన్నాడండి. అబ్రహాం అలాగనలా.
సహోదరుడా లోతు రా అని చెప్పేసి, రే మనం ఇద్దరం బంధువులు రా, మన ఇద్దరకు కలహాలు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఎటువైపు పోతావో వెళ్ళిపో, మిగిలిన వైపు నేను పోతానని, మన ఇద్దరు బంధువులు, మన ఇద్దరికి కలహాలు ఉండకూడదని అబ్రహాము ఆ చోట ఐక్యతను ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, లేఖనాల్లో అనేక సత్యాలు మనకు కనబడతాయి. బైబిల్లో మనం చూస్తుంటే ఒక రోజున పెంతెకోస్తు పండుగ దినాన్న 120 మంది మేడగదులు కనిపెట్టుచున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల వారు పొందారు. ఆత్మ వారికి, పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో, వారికి తెలియని భాషలతో మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళు మత్తులయ్యారా? మత్తు పదార్థాలు సేవించారా? ద్రాక్షరసం పుచ్చుకున్నారా? ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, పేతురు పాస్టర్ గారు లేచి, మీరు అనుకుంటున్నట్టుగా వీళ్ళు మత్తులు కాదు, యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు. హల్లెలూయా. వృద్ధులు కలలు కంటారు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, ఇదిగో అని తెలియపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సువార్త పేతురు గారు తెలియపరిచారు. ఆయన పేతురు గారు ఒక్కరే ప్రసంగం చేస్తున్నారు. అక్కడ 11 మంది, బైబిల్ 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, 11 మంది శిష్యులు నిలిచి ఉన్నారంట. అది మనకు కావాల్సిన సంగతి. ప్రసంగం చేసేది ఎవరు? పేతురు ఒక్కడే. ఎంతమంది నిలిచున్నారు? 11 మంది నిలిచి ఉన్నారు. అటు నిలిచి ఏం చేస్తున్నారు వాళ్ళు? పేతురును వాడుకో అయ్యా, దైవ సేవకుడిని వాడుకో అయ్యా, ఇక్కడ అనేకులు మార్పు చెందాలి, అనేకులు నీ తట్టుకి ఆకర్షించబడాలి, నువ్వే రక్షకుడు అని, నువ్వే దైవ కుమారుడు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి అని 11 మంది నిలిచి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పేతురు పాస్టర్ గారు 1 మెసేజ్, ఒక్క ప్రసంగం ద్వారా 3000 పీపుల్స్ బాప్తిసం పొందారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. 3000 మంది రక్షించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఆ 12 మందిలో ఉన్న ఐక్యత. హల్లెలూయా. 12 మంది నిలిచే ఉన్నారు, ఒక్కడే ప్రసంగం చేశాడు, 3000 మంది రక్షించబడ్డారు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యతను పోగొట్టుకోకూడదు. నువ్వు నష్టమైపోయినా పర్లా, నువ్వు చచ్చిపోయినా పర్లా, ఐక్యత పోగొట్టుకోకూడదు. ఐక్యతను అంతకంతకు అభివృద్ధి చేసుకొని, ఇదేంటి దీంతో మాట్లాడేదేంటి, అసలు ఇది ఎక్కడిది, అసలు బజారు మనిషి అని నువ్వు దరిద్రపు మాటలు అనకూడదు. ఐక్యతగా ఉండాలా. ఆమేన్. ఆమెలో ఉన్న బలహీనతలు, అతనిలో ఉన్న బలహీనతలు నువ్వు చూడకూడదు, ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్. యేసయ్య ప్రేమను పంచాలి. అప్పుడు నీ ఇంటికి ఆశీర్వాదం ఉప్పుగుచ్చు వస్తుంది, నేను తరుముకుంటూ వస్తుంది ఆశీర్వాదం. ఏమండి, ఇంత మందిరం అవుతుందని నేను కలగన్నానా? నేను ఆలోచన చేశానా? మీ అందరూ ఇట్లా వస్తారు నాకు తెలుసా? ఏమండి, కుక్కలో పందులతో సహజనం చేశారు ఆ రోజుల్లో. ఆదివారం వస్తే ఏదో కొంతమంది వచ్చేవారు ఆ రైకుల షెడ్ కింద. ఎన్ని పిచ్చి తుమ్మ చెట్లే, ఒక బిల్డింగ్ కూడా లేదు ఇక్కడ. కాలేబు గారు తెలుసు ఆ సంగతి. నిజమండి, నిజం. అయితే ఆ రోజున ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడే 4 ఉంగరాలు పెట్టుకున్నాను నేను. ఆ రోజున ఏ స్థితి కలిగి ఉన్నాను నాకు తెలుసు. నా దేవుడు ఒక దినాన్న ఆశీర్వాదమును నన్ను తరుముకుంటూ వస్తుందని నాకు తెలుసు. ఆమేన్. ఐక్యత, ఫెలోషిప్. యేసయ్యతో మనం ఐక్యత కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో మనం బైబిల్ చదువుతున్న 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు సహించుకొనుచు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను
సాత్వికముతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి జైల్లో ఉన్న నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. సేవకుడు ఏం చేస్తున్నాడండి? సేవకుడు మిమ్మల్ని ఐక్యతగా ఉండాలి. ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు. అర్థమైందండి? ప్రాధేయపడుతున్నాడు. నా బిడ్డలారా, ఆత్మ కలిగించు, ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ నిలపండి. సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు, ఐక్యత యందు శ్రద్ధ నిలపండి, ఆ ఐక్యతను కాపాడుకోండి అని జైల్లో ఉన్న పౌలు గారు సంఘాన్ని ఏం చేస్తాడు? ఏపీ సంఘాన్ని బతిమాలుకుంటున్నాడు. నేను కూడా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఐక్యతగా ఉండండి. నాతో మీరు, మీతో నాకు ఒక ఐక్యత, ఒక క్లోజ్ ఫెలోషిప్, ఒక అండర్స్టాండింగ్. ఆ ఐక్యతలో ఎవరైతే కొనసాగుతారో వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా యవనస్తులైనా నా దేవుడు ఆశీర్వాదపు వనరుల చేత వారిని నింపునుగాక. వాళ్ళు ఆశీర్వదించుట కొరకు ఆకాశమను ధననిధిని తెరచునుగాక. రహస్య స్థలముల్లో ఉన్న మరుగైన ధనమును నిధులను దయచేయునుగాక. ఎవరికి? ఐక్యత ఉన్నవారికి. ఎవరికి? నిందల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్న వారికి, సంతోషిస్తున్న వారికి, ఏమండి ఫలభరితమైన జీవితం కలిగి అంజూరపు చెట్టు వలె ప్రవర్తిస్తున్న వారికి, ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్న వారికి, దైవికమైన స్వస్థతను అనుభవిస్తున్న వారికి, రహస్యకరమైన జీవితాన్ని కాపాడుకుంటూ మనం మరుగైపోయి యేసయ్యను ప్రత్యక్షపరుస్తున్న వారికి ఆశీర్వాదముతో నింపునుగాక. ముగింపు ఏంటంటే, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో పాత నిబంధన పరిశుద్ధులైన ఇశ్రాయేలుని ప్రవేశపెట్టినట్లుగా క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనల్ని కూడా ఈ 3 అనుభవాల్లో నువ్వు నేను కొనసాగుతున్నట్లయితే మన ముగింపును ఒక మహిమకరంగా మార్చి ఆ మహిమల రాకడ ఆగమనాన్న ఎత్తబడే గుంపులో ఉంచి సజీవులమై నిలిచి ఉన్న మనల్ని కూడా ఆకాశ మేఘ మండలం మీదకి, మేఘాల మీద కొనుకోబడతాడు. ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవాలు పాలు పొందుతాం. 7 సంవత్సరాలు వివాహపు విందు, 7 సంవత్సరాలు అయిపోయిన తదనంతరం ఏమండి గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పెళ్లి కుమారుడు యేసయ్య, పెళ్లి కుమార్తె సంఘమైన మనందరినీ తీసుకుని దూతల పరివారముతో ఏ ఒలివల కొండ మించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు యెరూషలేములో, అదే ఒలివల కొండ మీదకి వచ్చి పెళ్లి కుమార్తె సంఘమైన, సార్వత్రిక సంఘమైన మనందరినీ, పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొచ్చి ఆ ఒలివల కొండ మీద సింహాసనాసీనుడై 1000 years 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఆ పరిపాలనలో పరిశుద్ధులమైన మనము కూడా ఉండబోతున్నాం. తల వంచండి, కండ్లు మొయ్యండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఆ గొర్రెపిల్లి వివాహ మహోత్సవం మేము ఉండాలయ్యా. ఆ పాలు తేలు ప్రవహించే దేశంలో, పరలోక పట్టణంలో మేము అడుగు పెట్టాలి. అందరూ ప్రార్థన చేయాలి ఏక మనసుతో, ఏక భావంతో. ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఒక క్షణం, ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ద్రాక్ష వల్లికున్న అనుభవాలు, అంజురపు చెట్టుకున్న అనుభవాలు, దానిమ్మ ఫలముకున్న అనుభవాలు మాకు దయచేయనైనా, దయచేయి తండ్రి అని ఒక్కొక్క మాటని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఒక్కొక్క మాటను ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోవాలి. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అందరూ చేతుల పైకి ఎత్తి చక్కగా మోకరించి, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
శాశ్వతమైనది నా పైన నీకున్న ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది నా పైన నీకున్న ప్రేమ,